రైట్ ఇక తెలంగాణ వ్యాప్తంగా 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు లైవ్ ద్వారా. భాస్కర్, ఓటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు కూడా ఎంత శాతం ఓటింగ్ నమోదైందనుకోవచ్చు? పద్మ, ఇప్పుడైతే టీచర్స్ ఎమ్మెల్యేకి సంబంధించి ఎన్నికకి సంబంధించి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ ప్రక్రియ కూడా ఉదయం 8 గంటల నుంచే సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూస్తున్నాం, ఇప్పటికీ ప్రస్తుతం మనం కేడీసీ కాలేజీలో పోలింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. పోలింగ్ సెంటర్ వద్ద చూడొచ్చు, ఇప్పటికైతే పెద్ద మొత్తంలో టీచర్స్ అయితే వచ్చి తన పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకోసం పెద్ద మొత్తంలో వచ్చిన పరిస్థితి. మనం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ పక్కనుంటే ఉదయం సాయంత్రం 4 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటివరకే పోలింగ్ సుమారుగా 15% పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన కీలకమైన సెంటర్ ఇది కేడీస్ కళాశాల కాకతీయ డిగ్రీ కాలేజీలో పోలింగ్ సెంటర్ ఉంది. ప్రస్తుతం మన పోలింగ్ సెంటర్లో పెద్ద మొత్తంలో పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వస్తే టీచర్స్ పెద్ద మొత్తంలో తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అభ్యర్థులు కూడా ఉదయం నుంచే సుమారు అంటే 8 గంటల నుంచే వచ్చి పోలింగ్ కేంద్రాల్లో తమ పర్సెంటేజ్ ఎలా నమోదవుతుందని చెప్పేసి అయితే పూర్తి స్థాయిలో అభ్యర్థులు అయితే తమ భవిష్యత్తును తెలుసుకునే పరిస్థితి ఉంది. ఎట్లా ఉందని చూద్దాం. కొంతమంది ఓటర్స్ ఉన్న పరిస్థితి ఉంది. ఎట్లా కొనసాగుతుంది ఓటింగ్? ఓటింగ్ సరళి ఓకే. సో ఓటింగ్ బాగానే కొనసాగుతూ ఉంది. సో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఓటింగ్ చూడొచ్చు. కారణం ఏంది అని అంటే జాతీయ పునర్నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి ఉపాధ్యాయ రంగానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఇవి ఒక పరిణతి చెందినటువంటి ఉపాధ్యాయులు ఈ ఎన్నికలలో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ విద్యను పరిరక్షించాలి, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకున్నటువంటి సర్కారు బళ్ళు ఏదైతే ఉన్నాయో వీటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉపాధ్యాయ రంగం మీద ఉంది. కాబట్టి ఆ విధంగా ఆ సరళిలో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నట్టుగా కూడా మనకు కనపడతా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షించడానికి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునేటువంటి అవకాశం కల్పించేటువంటి ప్రభుత్వాన్ని ఆ విధంగా ప్రశ్నించి మండలి లోపల ప్రశ్నించి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి మండలి ఎన్నికల్లో అట్లాంటి ఉపాధ్యాయులు ప్రతినిధులు ఇవాళ ఎన్నికయ్యేటువంటి సందర్భం వచ్చింది. దీని ఉపాధ్యాయ లోకం అంతా కూడా ఆ విధంగా ఆలోచించి ఎన్నికలు వేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. చూస్తున్నాం, మనం ఏదుందో మండలి ఎన్నిక సంబంధించి పూర్తి స్థాయిలో ఒక టీచర్స్ మాత్రమే ఓట్ల ఎన్నికలో పాల్గొనే అవకాశం. వాళ్ళు కూడా పూర్తిగా అవగాహనలో సొసైటీలో ఉన్నటువంటి సమాజంలో ప్రభావితం చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ ఎన్నిక జరుగుతున్న పరిస్థితులు. అయితే వరంగల్ చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించిన మొత్తం ఓటర్లు 11,189 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైనటువంటి 6 జిల్లాలు ఉంటాయి. 6 జిల్లాలు కూడా ప్రధానంగా ఒక్కొక్క జిల్లా వారిగా చూసుకుంటే ప్రధానంగా హన్మకొండ జిల్లా విషయానికి వస్తే హన్మకొండ జిల్లాలో 5,215 ఓటర్లు ఉన్నారు. వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో కూడా 2,352 మంది ఓటర్స్ ఉన్న పరిస్థితి ఉంది. మైబాద్ జిల్లా విషయానికి వస్తే మైబాద్లో కూడా 1,663 ఓటర్స్ ఉన్నారు. జనగాం జిల్లాలో కూడా 1,002 ఓట్లు ఉన్న పరిస్థితి. అదేవిధంగా ములుగు జిల్లా విషయానికి వస్తే ములుగు జిల్లాలో 628 మంది ఓటర్స్ ఉన్న పరిస్థితి. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా విషయానికి వస్తే భూపాలపల్లి జిల్లాలో 329 ఓటర్స్ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మరొక అభ్యర్థి ఎమ్మెల్సీ పుల్ల రవీందర్ ఉన్నారు మనతో, ఎమ్మెల్సీ క్యాండిడేట్ మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా కొనసాగుతుంది పోలింగ్? ఏంటి మీ నోటి పరిశీలించినటువంటి అంశం ఏంటి? చాలా మంచిగా అవుతుంది. మార్నింగ్ పూట చల్లగా ఉంది. మరి టీచర్స్ చాలామంది ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రతి బూత్లో 120 వరకు యావరేజ్ అని పోలైనాయి. మరి నేను అందరికీ అందుబాటులో ఉంటూ గత 15 సంవత్సరాలుగా పనిచేశాను కాబట్టి మా ఉపాధ్యాయ లోకమంతా ఆదరిస్తూ ఉన్నారు. చాలా అభిమానంతో, నమస్తే, ప్రేమతో ఉన్నారు. వారు మరి ఫస్ట్ కౌంట్లోనే గెలిపిస్తాం అని చెప్పి వారే ఎదురొచ్చి చెప్తా ఉన్నారు. నిజంగా ఇది అదృష్టం. ఒక ఫోన్ కాల్తో పనిచేసినటువంటి పనితనం ఈరోజు మా ఉపాధ్యాయులంతా చాలా చక్కగా చూపిస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా వారి యొక్క సమస్యల పరిష్కారం నేను నిలబడి 3వ తారీఖు తర్వాత ఆఫ్టర్ విన్నింగ్ అన్ని సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నా మీద ఉంది. ఉపాధ్యాయులందరూ ఇప్పటికే వారు ఒక నమ్మకంతో ఓటేసే పనిలో ఉన్నారు. చాలా సంతోషం, ఫుల్ హ్యాపీ ఉంది. మరి వాదం మరి బీసీ బిడ్డ, బహుజన బిడ్డ గెలిపించాలి అని చెప్పి మా బహుజనులందరూ ఒక తాటిపైకి వచ్చి బలంగా ఈ గెలిపే మా మలుపు అని చెప్పి పూర్తి స్థాయిలో వాదంతో ముందుకు వస్తూ ఉన్నారు. అందుకు మా మిత్రులందరినీ, మా బహుజన బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
అదే చూస్తున్నాం ఏదైతుందో పూర్తిగా ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి కూడా పూర్తిగా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. అదే విషయానికి వస్తే వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే పోలింగ్ కూడా పూర్తిగా కొనసాగుతున్న పరిస్థితి. టోటల్ చూసుకుంటే వరంగల్లో 11,189 మంది ఓటర్స్ ఉన్న పరిస్థితి. ఉదయం 8 గంటల నుంచే సాయంత్రం 4 గంటల కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల కేంద్రాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 72 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇది అంతా కూడా కౌంటింగ్ మార్చి 3న కౌంటింగ్ కొనసాగుతుంది. అది కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ 3 జిల్లాల పరిధిలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే ప్రధానంగా 3 జిల్లాలు కూడా మొత్తం ఓటర్లు 25,797 మంది ఓటర్లు ఉన్న పరిస్థితి. ఈ పోటీలో మొత్తం అభ్యర్థులు అయితే మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ప్రధానమైన పోటీ ఓన్లీ 6 అభ్యర్థుల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది. అది నర్సిరెడ్డి, పూల రవీందర్, సర్వోత్తమ్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, సుందరరాజు, హర్షవర్ధన్ రెడ్డి. ప్రధానంగా చూసుకుంటే ఈ ఓటర్ల ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ప్రధానంగా కొనసాగుతున్న పరిస్థితి. ఈ 3 జిల్లాలు కూడా ఎందుకంటే టీచర్ల భవిష్యత్తుని తేలేటువంటి అంశం. మండలి ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు కూడా పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ఎన్నికలు సజావుగా సాగుతున్న పరిస్థితి. అదే విషయానికి వస్తే టీచర్స్ కూడా ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికకు ఈ ప్రక్రియ ఎన్నికకు చాలా తేడా ఉంటున్న పరిస్థితి. ఎందుకంటే 3 జిల్లాలు కూడా ఎన్నిక జరిగే విధానం ఎట్లా ఉంటుందంటే ఈ 3 జిల్లాలు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంటే ఏ జిల్లాకు ఆ జిల్లా పోలింగ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా నల్గొండ జిల్లాలో కౌంటింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నల్గొండ జిల్లా సంబంధించిన కౌంటింగ్ కు సంబంధించి ప్రధానంగా అన్ని పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 72 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. 72 పోలింగ్ కేంద్రాలు కూడా పోలీసు భద్రత, భారీ భద్రత పోలీసు నడుమ కొనసాగుతున్న పరిస్థితి. పోలింగ్ కొనసాగుతుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే ఇటు నిఘా నేత్రాలు కావచ్చు, సీసీ కెమెరాలో భద్రత వల్లనే పోలింగ్ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. అదేవిధంగా సుమారు 18 నుంచి 20 వరకు పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది. అంటే ఓటర్లు కూడా సుమారుగా 11,000 చిల్లర ఉంటారు కాబట్టి తొందరనే పోలింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ లెక్కను చూసుకుంటే మధ్యాహ్నం అంటే 12-1 వరకు, మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతుందో నిన్ననే కొంత హడావుడి వాతావరణంలో కూడా ఇప్పటికైతే అభ్యర్థులు ఎక్కడికక్కడికి వచ్చి కూడా పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళు చూస్తున్న పరిస్థితి. ఎట్లా పోలింగ్ నమోదవుతుంది, ఎలాంటి పరిస్థితి నుంచి చూస్తున్న పరిస్థితి. అదే విషయానికి వస్తే మొదలంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించిన పరిస్థితి. ఏదనుకంటే ఇటు ఏడు నగరం కావచ్చు, ములుగు కావచ్చు, ఈ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు వాటికి పూర్తిగా భద్రత వరలు చేసినట్టు. అంటే అక్కడ నుంచి మళ్ళీ పోలింగ్ బాక్సులు కూడా పూర్తిగా ఆ జిల్లా నుంచి ఉన్నటువంటి పోలింగ్ బాక్సులు కూడా వెంటనే నల్గొండ జిల్లాకు తరలించే అవకాశం ఉంది. నల్గొండలో అగ్రికల్చర్ సంబంధించిన ప్రధానంగా అక్కడ కౌంటింగ్ దగ్గర భారీ ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి అప్డేట్ అయితే ఇది పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తంగా అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ స్థానంలో 25,797 మంది ఓటర్లు అయితే ఉన్నారు. 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉదయం 8 గంటలకి పోలింగ్ ప్రారంభమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనము నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఓటర్కు ప్రతి అభ్యర్థికి ఓటు వేయాలని కూడా సంబంధించిన పోలింగ్ బూత్ ఏజెంట్లే కానీ సంబంధించిన అభ్యర్థులకు ఓటు వేయాలని కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో చూడొచ్చు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రము 4 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలోని ఎలక్షన్ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రానికి 144 సెక్షన్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఓటర్లు మాత్రమే లోపలికి అలో చేస్తారు. మిగతా వారిని 144 సెక్షన్ ఉండడం, గుంపుగా ఉండకూడదు అనేది కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి 1 అవర్కి ఒకసారి కూడా ఎలక్షన్ కమిషనర్ గారికి సీసీ ఫుట్వేర్ ద్వారా సమాచారాలను చేరవేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలని ఎలక్షన్ కమిషన్ ధృవీకరించిన క్రమంలోనే పూర్తి స్థాయిలోని మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎవరైతే ఐడి కార్డ్స్ కానీ సంబంధించినటువంటి విషయాలలో ఉంటే ఆ ఐడి కార్డ్స్ తీసుకొని మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది అనేది కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఎవరైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు కూడా ఒక ప్రత్యేకించి బంధనాలుగానే ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే పోలీసు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సమస్యాత్మకమైనటువంటి కేంద్రాల వద్ద కూడా పూర్తిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సీసీ ఫుట్వేర్ ద్వారా కూడా
అనేక కేంద్రాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం నల్గొండ ఎస్పీ దగ్గర ఉన్నాం. పూర్తి స్థాయిలోని ఏర్పాట్లకు సంబంధించింది కూడా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ సంఘాలతో పాటు వివిధ కార్యకర్తలు కూడా పోలింగ్ సంబంధించినటువంటి కేంద్రాల దగ్గర ఉండి తమ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కూడా వాళ్ళ ప్రచారం కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే స్థాయిలో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి 144 సెక్షన్ ఉంటుంది. ఎవరైతే గుంపు కూడదు, దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మాత్రమే అమల్లోకి ఉంటాయి కాబట్టి ఎవరు గుంపు కూడదు అనేది కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఖమ్మం, నల్గొండ పూర్తి జిల్లాలో చూసినట్లయితే 200 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. దీనికి సంబంధించి పూరి బందోబస్తు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలోని ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి జిల్లా ఎస్పీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో చూడొచ్చు. మన విజువల్లో ఇప్పటికీ పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. 144 సెక్షన్స్ కూడా విధిస్తున్నట్టు కూడా ఎస్పీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే ఏజెంట్ సంబంధించినటువంటి తమ అభ్యర్థులకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓట్లు వేయాలని కూడా అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. దీనికి సంబంధించి చూడొచ్చు. ప్రధానంగా మహిళలైతేనేమి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉదయం 8 గంటల నుంచే బార్లు తీస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే మేడం మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా పోలింగ్ సంబంధించి సరళి ఎట్లా ఉన్నది? మేము నర్సిరెడ్డి గారి తరఫున వచ్చాము. మేము లోకల్లోనే ఉంటాము. నల్గొండ ఎమ్మెల్సీ ఇప్పుడు నర్సిరెడ్డి సార్ తరఫున వచ్చాము. పోలింగ్ సరళి మాకు అనుకూలంగా ఉందని మేము అనుకుంటున్నాం. బాగానే వస్తున్నారు. ఉదయం 8 నుంచి ఇప్పటి వరకు 4 గంటల సమయం కదా, ఏర్పాట్లకు సంబంధించి కానీ ఎట్లా ఉన్నది ఇక్కడ పరిస్థితి? మంచిగానే ఉంది సార్. ఇది ఓటు అభ్యర్థించుకున్న అభ్యర్థులతో పాటు పలు సంఘాల నాయకులు కూడా పూర్తి స్థాయిలోని సమన్వయం చేస్తూ ఉన్నటువంటి బీసీ సంఘాలే కావచ్చు, వివిధ సంఘాల నాయకులు కూడా మనకు విజువల్లో చూస్తున్నాము. పూర్తి స్థాయిలో ఏదైతే ఓటర్లకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో పూర్తిగా గతంలో ఉన్న దానిగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు భిన్నంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రచారాలు కూడా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంఘ నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో చూసినట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ ఎన్నికల్లో రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలలో ఉండేది. ఈసారి క్వైట్ గా బీసీ సంఘాల వాదం వస్తుంది. దీన్ని మీరు బలపరుస్తున్నారా? కనీసం మీకున్న ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయ సంఘాలు కూడా బీసీ వాదాన్ని బలపరుస్తున్నాయి. ఈసారి బహుజన వాదం చాలా బలంగా పనిచేస్తుంది. జనాభాలో అత్యధిక సంఖ్య ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అయితే ఈసారంతా ఏకమైనరు. అందరూ కూడా ఖచ్చితంగా పూల రవీందర్కు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మా విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇన్నాళ్లు ఈ యొక్క ఆధిపత్య కులాలే మరి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా గెలిచి మరి వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇక చెల్లదు, మా ఓట్లు మేమే వేసుకొని మా క్యాండిడేట్నే గెలిపించుకోవాలనేటువంటి బలమైన వాదంతో మేము నాడు ఈ యొక్క ఎలక్షన్లో పాల్గొంటున్నారు. ఈ జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజనులంతా ఖచ్చితంగా పూల రవీందర్కి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మేము నమ్ముతున్నాం. ఇది బీసీ సంఘాల నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి, కానీ కేవలం బీజేపీ పార్టీ తరఫున మాత్రమే అభ్యర్థించారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు కూడా లేరు. కానీ బీఆర్ఎస్ సంబంధించిన కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కాదు, బీసీ వాదానికి వేస్తున్నటువంటి కూడా బీసీ సంఘ నాయకులు కూడా చెప్తున్నారు. ప్రధానంగా మనం విజువల్లో చూడవచ్చు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ సంఘాలకు సంబంధించి పూర్తి స్థాయిలోనే అభ్యర్థులకు ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ సంఘాల తరఫున కూడా వివిధ నాయకులు కూడా ఇక్కడ జిల్లా కార్యక్రమానికి వచ్చేశారు. దీనికి సంబంధించి చూసినట్లయితే ఓవరాల్ గా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ దగ్గర మనం ఉన్నాము. పూర్తి స్థాయిలో ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో వారు మాత్రమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలని ధృవీకరించుకోవడానికి కూడా ఓటు హక్కు ఉంటే మాత్రమే వెళ్తారనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం బీజేపీ సంబంధించిన ప్రచారకు సంబంధించిన అభ్యర్థి కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చెప్పండి, మీ సంబంధించినటువంటి పార్టీలలోని బీజేపీ అభ్యర్థి మాత్రమే ప్రకటించారు. మిగతా కాంగ్రెస్ సంబంధించింది కానీ బీసీకి సంబంధించిన కానీ అభ్యర్థులు లేరు. మీకు సంబంధించిన అభ్యర్థి ప్రచారం ఎలా ఉంది? దీనికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి గారు భారీ మెజారిటీతో ఈ యొక్క ఎలక్షన్ గెలవబోతా ఉన్నారు. ఎందుకంటే 317 జియో మీద అయితే కానివ్వండి, ఉపాధ్యాయుల సమస్యల మీద అయితే కానీ పులి సర్వోత్తమ్ రెడ్డి గారు అనేక సంవత్సరాలు మరి భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మేమందరం కూడా మరి టీచర్ల సమస్యల మీద, ఉపాధ్యాయుల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళము. మరి ఓ పక్కన రిటైర్డ్ టీచర్ బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాము. మరి పెండింగ్ డిఏలు ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ ఉన్నది. అందుకే మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు,
మరి మిగతా ఏవైతే సంఘాలు ఉన్నాయో వాటికి మేము ఓటు వేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి ఉపాధ్యాయులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు మరి మేము భావిస్తూ ఉన్నాము. మరి ఇక్కడ పోలింగ్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 24% పోలింగ్ కూడా ఇప్పటికి పూర్తయినది. మరి ఉపాధ్యాయులు అందరూ కూడా చెప్తా ఉన్నారు మరి మీకే ఓటేస్తా ఉన్నామని చెప్పి థమ్స్అప్ అని చెప్పిపోతున్నది అయితే మేము ఇక్కడ చూస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మాత్రమే వేస్తారు. దీనికి సంబంధించిన విషయాలలో కూడా ఇప్పటికీ ఒక చిన్నగా అభ్యర్థులు మాత్రము ఎవరైతే టీచర్ సమస్యలు పరిష్కరించారో వారికే వేస్తామని కూడా ఓటర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అటు ఏపీ వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? రైట్ పద్మ, కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికలు అయితే జరుగుతున్నట్లుగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఓటర్ స్లిప్ పొందిన ప్రతి ఒక్క ఓటర్ ఎవరైతే ఉన్నారో గుర్తింపు కార్డుల్లో 10లో ఒకటైనా సరే ఖచ్చితంగా వాళ్ళతో పాటు తీసుకొని వచ్చి ఓటు వేయాల్సిందిగా ఎలక్షన్ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఓటు హక్కును వినియోగించుకోవడానికి గ్రాడ్యుయేట్లు కానీ మొత్తం మీద కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్లు అత్యధిక సంఖ్యలో ఓటును వినియోగించుకోవడానికి ఇక్కడ బారులు అయితే తీరారు. ప్రస్తుతానికి చూస్తున్నాం మనం ఇక్కడ ఉన్న స్లిప్ను వినియోగించుకోవడానికి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓటర్లు ప్రతి ఒక్కరు బారులు తీరి వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకోవడానికి ఇక్కడ పెద్ద ఎత్తున క్యూలు అయితే వేచి చూస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అన్ని చర్యలు తీసుకున్నట్లుగా ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అయితే చెప్పారు. అయితే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో శాసనమండలి ఎన్నికలకు సంబంధించి 483 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, గుంటూరు జిల్లాకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే ఏసీ కళాశాలలో అన్ని చోట్ల నుంచి డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ అయితే నిన్ననే పంపిణీ చేశామని, ఇప్పుడు ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకున్న ఓటు హక్కును వీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు అయితే వాళ్ళకి సెలవు ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా అయితే చెప్తున్నారు. వీటితో పాటుగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు స్థానిక సెలవులు అయితే ప్రకటన జరిగిందని, అదేవిధంగా కళాశాలలో ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోవాల అనుమతులు అయితే మంజూరు చేశామని చెప్పారు. వీటితో పాటు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధంగా మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి అటు ఎక్కడా సరే ఈ గుంటూరు కానీ కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఎటువంటి మద్యం దుకాణాలు కానీ అటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా చర్యలు అయితే తీసుకున్నామని, అదేవిధంగా దీనికి సంబంధించి డ్రై డేగా కూడా ప్రకటించామని చెప్పి పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికను 22,500 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నామని, శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకున్నామని కలెక్టర్ నాగలక్ష్మి ఇప్పటికైతే స్పష్టం చేశారు. పద్మ, ఏది ఏమైనప్పటికీ ఎన్నికల బరిలో ఉన్న 25 మంది అభ్యర్థులు అటు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి జిల్లా శాఖ ఉన్నతాధికారులు కూడా దీంట్లో అయితే పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి 483 కేంద్రాల్లో ఇప్పటికే వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ ద్వారా అయితే లైవ్ టెలికాస్టింగ్ చేస్తున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ మొత్తం మీద కృష్ణా కానీ ఇటు గుంటూరు కానీ అటు కృష్ణా కానీ 2 జిల్లాలకు సంబంధించి 3,47,000 ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి అటు మొత్తం మీద పురుషుల సంఖ్య 2 లక్షలు, స్త్రీలు 1,40,000. వీళ్ళందరికీ సంబంధించి 483 మంది పోలింగ్ స్టేషన్లను అయితే ఏర్పాటు చేశాము. దీని మొత్తానికి సంబంధించి స్లిప్పులు అయితే ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళందరికీ పంచడం జరిగిందని చెప్పి కలెక్టర్ నాగలక్ష్మి అయితే స్పష్టం చేశారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అయితే అందిస్తారు. శ్యామ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అయితే పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ జరుగుతుంది. అయితే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ఏదైతే 12 కార్డ్స్ ఉన్నాయో 12 కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఇప్పటికే 54 మంది, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ కోసం 16 మంది బరిలో నిలిచారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ అయితే జరగనుంది. ఇందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రాల నుంచి ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ బాక్సులతో అధికారులు పోలింగ్ కేంద్రాలకు తరలివేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 69,134 పట్టభద్రుల ఓటర్లు, 5,693 ఉపాధ్యాయ ఓటర్లు మాత్రం ఉన్నారు. మొత్తం 74,827 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 32,585 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల ఓటర్ల కోసం 40, ఉపాధ్యాయ ఓటర్ల కోసం 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఆఫీసర్లు 60, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు 181, మైక్రో అబ్జర్వర్లు 25, రూట్ ఆఫీసర్లు 12 మంది,
మొత్తం మీద 229 మంది అధికారులు ఎన్నికల విధిలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో 6,607 మంది ఓటర్లు ఉండగా 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి పట్టభద్రుల కోసం 2 టీచర్ల కోసం ఒక పోలింగ్ కేంద్రం కేటాయించారు. మిగిలిన 14 పోలింగ్ స్టేషన్లు కామన్ పోలింగ్ స్టేషన్లుగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఆఫీసర్లు 19, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు 87, మైక్రో అబ్జర్వర్లు 17 మందిని నియమించారు. ఆదిలాబాద్ జిల్లాలో 16,528 మంది ఓటర్లు ఉండగా 39 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. పోలింగ్ ఆఫీసర్లు 46, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు 153, మైక్రో అబ్జర్వర్లు 28, జోనల్ ఆఫీసర్లు 9 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ కేంద్రాలకు వచ్చేటప్పుడు మాత్రం ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను అదేవిధంగా ఎలక్ట్రిక్ గూడ్స్ మాత్రం తీసుకురావద్దని చెప్పి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఓటర్లు తమ ఓటు హక్కును పోలింగ్ కేంద్రాలు వచ్చి వినియోగించుకునే పరిస్థితి కనబడుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ.